Mutual sharing of electrons by two atoms, covalent bond. So in covalent bond what happens, as for the yesterday's example, hydrogen, fluorine we have taken. So what is the Lewis dot structure of fluorine? 3 lone pairs and 1 unpaired electron. Hydrogen have 1 unpaired electron. Now to get stability, hydrogen needs 2 electrons, but actually it is having only 1 electron. So similarly fluorine needs how many electrons to get stability? Fluorine also needs 1 electron. Actually it needs 8 electrons. It's already having 7 electrons. So still it needs one more electron. So then what happens when hydrogen, fluorine come together and both the atoms contribute single electron each. ఒక్కొక్క atom ఒక్కొక్క electron ను కాంట్రిబ్యూట్ చేసి ఆ రెండు ఎలక్ట్రాన్లు రెండు షేర్ చేసుకుంటాయి. ఇప్పుడు ఈ 2 ఎలక్ట్రాన్స్ ఇద్దరికి సంబంధించింది. దీన్ని మ్యూచువల్ షేరింగ్ అంటాం. సో కోవలెంట్ బాండ్ ఈస్ ఫార్మ్డ్ డ్యూ టు మ్యూచువల్ షేరింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఓకే, అంటే బాండ్లో ఉండేటువంటి 2 ఎలక్ట్రాన్స్లో ఒక్కొక్క ఆటమ్ ఒక్కొక్క ఎలక్ట్రాన్ను కాంట్రిబ్యూట్ చేస్తుంది. బట్ కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్, నా అవర్ ప్రెజెంట్ టాపిక్ కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్, దీన్నే డేటివ్ బాండ్ అని కూడా అంటారు. ఎగ్జామ్లో మీకు వాట్ ఈజ్ డేటివ్ బాండ్ అని అడుగుతాడమ్మా. సో డోంట్ బి కన్ఫ్యూజ్, యూ రైట్ డౌన్ దేర్ ఇట్ సెల్ఫ్ డేటివ్ బాండ్. ఇక్కడ కేస్ కొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది. ఒక జనరల్ ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తాను నేను. ఏ అండ్ బి అనే 2 ఆటమ్స్ ఉన్నాయనుకోండి. ఏ అండ్ బి 2 ఆటమ్స్ ఉన్నాయి. బి దగ్గర అసలు ఎలక్ట్రాన్స్ ఏం లేవు. బాండ్ ఫామ్ చేయాలంటే ఒక సింగిల్ ఎలక్ట్రాన్ కూడా లేదు, అంటే అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ అసలు లేవు. బాండ్ ఫార్మేషన్కి అవసరమైన అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ అసలు లేవు. బట్ ఏ దగ్గర 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి ఎక్స్ట్రాగా, అంటే బాండ్ ఫామ్ చేయడానికి అవసరమైన 2 ఎలక్ట్రాన్స్ ఏ దగ్గర ఉన్నాయి, బి దగ్గర అసలు ఏం లేవు. అప్పుడు అది ఏం చేస్తాయంటే, బట్ రెండిటికి స్టెబిలిటీ పొందాలి, అది అవసరం. ఏ నీడ్స్ టు గెట్ టు బికమ్ స్టేబుల్, బి ఆల్సో వాంటెడ్ టు బికమ్ స్టేబుల్, రెండు స్టెబిలిటీ పొందాలి. అప్పుడు ఏం చేస్తాయంటే ఏ అనే ఆటము బి అనే ఆటమ్కి తన దగ్గర ఉండే 2 ఎలక్ట్రాన్స్ను డొనేట్ చేస్తుంది. డొనేట్ చేసి వదిలేదు. డొనేట్ చేసిన తర్వాత 2 ఎలక్ట్రాన్స్ను 2 ఆటమ్స్ మ్యూచువల్గా షేర్ చేసుకుంటాయి. అర్థమైందా? అంటే కోవలెంట్ బాండ్కి కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్కి చిన్న డిఫరెన్స్ ఏంటి? ఒక బాండ్ ఫామ్ అవ్వాలంటే హౌ మెనీ ఎలక్ట్రాన్స్ ఆర్ రిక్వైర్డ్? బాండ్ ఫామ్ అవ్వాలంటే ఎన్ని ఎలక్ట్రాన్స్ కావాలి? 2 ఎలక్ట్రాన్స్ కావాలి. ఆ కావాల్సిన 2 ఎలక్ట్రాన్స్లో చెరొక ఎలక్ట్రాన్ను ఇచ్చి ఆ ఎలక్ట్రాన్ పెయిర్ను 2 మ్యూచువల్గా షేర్ చేసుకుంటే ఫామ్ అయ్యే బాండ్ను కోవలెంట్ బాండ్ అంటాం. అప్పుడు అది జరగాలంటే ఏమవ్వాలి? ఆ ఆటమ్స్ దగ్గర ఎలక్ట్రాన్స్ ఉండాలి ఫస్ట్. ఒకవేళ బాండ్ ఫార్మేషన్లో పార్టిసిపేట్ చేసే 2 ఆటమ్స్లో ఒక ఆటమ్ దగ్గర ఎలక్ట్రాన్స్ లేకుండా ఇంకొక ఆటమ్స్ దగ్గర ఎలక్ట్రాన్స్ ఉంటే అప్పుడు ఆ ఎలక్ట్రాన్స్ ఉన్నటువంటి ఆటము ఎలక్ట్రాన్స్ లేనటువంటి ఆటమ్స్కి ఆ ఎలక్ట్రాన్ పెయిర్ను 2 ఎలక్ట్రాన్లను ఒకే ఆటమే డొనేట్ చేస్తుంది. ఓకే, అప్పుడు ఆ ఎలక్ట్రాన్ పెయిర్ను 2 మ్యూచువల్గా షేర్ చేసుకుంటాయి. దాన్ని మనం కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్ అంటాం. ఓకే, జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ మన ఫ్రెండ్స్లో చూస్తుంటాం కదా, అరే మనం ఈరోజు మూవీకి వెళ్దామా అంటాం. సరే వెళ్దాం రా అంటాం. ఏ మూవీ అంటే సో అండ్ సో మూవీ అనుకుంటాం. జనరల్గా ఎవరి టికెట్ వాళ్ళే పర్చేస్ చేస్తారు కదా. 200 అనుకోండి టికెట్, చెరొక 200 మన ఇంటి దగ్గర నుంచి తెచ్చుకొని టికెట్స్ కొనుక్కొని ఇద్దరు పోతారు, మూవీ ఎంజాయ్ చేస్తారు కదా. ఇంకొక సెకండ్ కేసులో ఇద్దరు ఫ్రెండ్స్ మూవీకి వెళ్దాం అనుకున్నారు. ఒక ఫ్రెండ్ దగ్గర మనీ లేదు, ఇంకో ఫ్రెండ్ దగ్గర మనీ ఉంది. అప్పుడు ఏం జరుగుతుంది? అరే నా దగ్గర ఉన్నాయి లేరా, నేనే నీకు టికెట్ కాంట్రిబ్యూట్ చేస్తాను, ఇద్దరం వెళ్ళి మూవీ చూస్తామంట. ఇదేంటి? ఇదే బాండ్ కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్. అంటే బాండింగ్కి అవసరమైన ఎలక్ట్రాన్స్ ఒక ఆటమ్ దగ్గర లేకపోయినప్పటికీ ఇంకొక ఆటమ్ డొనేట్ చేసి ఆ ఎలక్ట్రాన్ పెయిర్ను డొనేట్ చేసి వదిలేస్తుందా? డొనేట్ చేయడం అంటే కంప్లీట్గా ఇచ్చేయడం కాదు, దానికి ఇచ్చి మ్యూచువల్గా షేర్ చేసుకుంటుంది. దాన్ని కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్ అంటాము. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఆల్సో ఫర్ 4 మార్క్స్. అండ్ దీనికి కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా మనం డిస్కస్ చేసుకోవాలి. ఓకే, యూ ఆల్సో నోట్ డౌన్ ద ఎగ్జాంపుల్స్. ఫస్ట్ లెట్స్ రైట్ అమ్మోనియా, NH3. In NH3, nitrogen atom has 1 lone pair of electrons, isn't it? నైట్రోజన్ ఆటం పైన ఒక లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఉంటుంది. ఎందుకు ఉంటుందో మనం చెప్పుకున్నాం. నైట్రోజన్ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ 5 బట్ వ్యాలెన్సీ 3.
రిమైనింగ్ 2 ఎలక్ట్రాన్స్ విల్ బి లెఫ్ట్. సో నైట్రోజన్ దగ్గర ఒక ఎలక్ట్రాన్ పేర్ ఉంటుంది. మీ అందరూ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్స్ ఎస్టర్డే చెప్పాను నేను. ఫ్లోరిన్ దగ్గర ఎన్ని లోన్ పేర్స్ ఉంటాయి, ఆక్సిజన్ దగ్గర ఎన్ని లోన్ పేర్స్ ఉంటాయి, నైట్రోజన్ దగ్గర ఎన్ని లోన్ పేర్స్ ఉంటాయి, కార్బన్ దగ్గర ఎన్ని ఉంటాయి చెప్పండి. ఫ్లోరిన్ దగ్గర 3 లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి, ఒక అన్పేర్ ఎలక్ట్రాన్ ఉంటుంది. ఆక్సిజన్ హ్యాస్, ఫ్లోరిన్కి ఆక్సిజన్కి ఎలా మనం కంపేర్ చేస్తున్నాము, ఇక్కడ ఒక ఎలక్ట్రాన్ రిమూవ్ చేయండి. లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్లో నుంచి ఒక ఎలక్ట్రాన్ తీసేస్తే 2 లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, 2 అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్. లోన్ పేర్ అన్పేర్, ఓకే. అండ్ నైట్రోజన్ 1 లోన్ పేర్, 3 అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్. కార్బన్ all the 4 unpaired electrons. So nitrogen has 1 lone pair, 3 unpaired electrons, already it forms 3 bonds with the nitrogen. Next, plus and hydrogen. Let's take hydrogen atom. What is the electronic configuration of hydrogen? 1s1. Hydrogen electronic configuration 1s1, okay. If hydrogen loses this 1 electron, then what happens? Hydrogen ఈ ఒక్క ఎలక్ట్రాన్ లూజ్ అయింది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది చెప్పండి. It becomes H plus. What is the configuration of H plus? Hydrogen configuration 1s1. What is the configuration of H plus? హైడ్రోజన్ దగ్గర ఒక ఎలక్ట్రాన్ ఉందిరా, ఒక ఎలక్ట్రాన్ ఉంటే దాన్ని H1s1 రాసాము, H అని రాసాము. ఒక ఎలక్ట్రాన్ లూజ్ అయితే అది H ప్లస్ అయింది. ఇప్పుడు దీని కాన్ఫిగరేషన్ ఏంటి? 1s0. ఎలక్ట్రాన్ ఉండదు కదా, 1s0 అంటే ఏంటి, మీనింగ్ ఏంటి? ఎస్ ఆర్బిటాల్ ఎంటీగా ఉంది, ఎస్ ఆర్బిటాల్ ఖాళీగా ఉంది. అంటే ఇప్పుడు నేను ఇక్కడ హెచ్ ప్లస్ తీసుకుంటా, హెచ్ ప్లస్ అయాన్. హెచ్ ప్లస్ కాన్ఫిగరేషన్ ఏంటి? 1s0. దట్ మీన్స్ ఎస్ ఆర్బిటాల్ ఈజ్ ఎంటీ. ఇప్పుడు హెచ్ ప్లస్ అయాన్ బాండ్ ఫామ్ చేయాలి అంటే చేయగలదా? హెచ్ ప్లస్ అయాన్ బాండ్ ఫామ్ చేయాలి అంటే చేయగలదా? ఎందుకు చేయలేదు? బాండ్ ఫామ్ చేయాలంటే అసలు ఎలక్ట్రాన్స్ ఉండాలి కదా, ఒక ఎలక్ట్రాన్ కూడా లేదు తన దగ్గర. అప్పుడు బట్ నైట్రోజన్ దగ్గర, అమ్మోనియాలో ఉండే నైట్రోజన్ దగ్గర పైన 2 ఎలక్ట్రాన్స్ ఖాళీగా ఉన్నాయి. అప్పుడు అమ్మోనియా హెచ్ ప్లస్తో బాండ్ ఫామ్ చేయాలి అంటే అమ్మోనియాలో ఉండే నైట్రోజన్ ఈ ఎలక్ట్రాన్ పేర్ను హెచ్ ప్లస్లో ఉండే ఎంటీఎస్ ఆర్బిటాల్కు డొనేట్ చేస్తుంది. డొనేట్ చేసిన తర్వాత ఆ ఎలక్ట్రాన్ పేర్ను 2 షేర్ చేసుకుంటాయి. అప్పుడు ఈ రెండింటికి మధ్య బాండ్ ఫామ్ అవుతుంది. ఎన్కి దేనికి మధ్య బాండ్ ఫామ్ అయ్యేది? ఎన్ అండ్ హెచ్కి మధ్య. ఈ బాండ్నే మనం కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్ లేదా డేటివ్ బాండ్ అంటాము. డేటివ్ బాండ్ని యారో మార్క్తో రిప్రజెంట్ చేస్తాం. యారో మార్క్. ఈ యారో మార్క్ ఎక్కడి నుంచి ఎక్కడికి అంటే ఎవరైతే డొనేట్ చేస్తున్నారో ఆ యాటమ్ నుండి యాక్సెప్ట్ చేసేటువంటి యాటమ్కి. ఇక్కడ డోనార్ యాటమ్ ఎవరు? డొనేట్ చేసేది ఎవరు? నైట్రోజన్. యాక్సెప్ట్ చేసేది ఎవరు? హెచ్ ప్లస్. కాబట్టి నైట్రోజన్ నుండి హైడ్రోజన్కి ఒక యారో మార్క్ పెడతాం. ఈ యారో మార్క్ ఏంటి అంటే బాండ్, కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్. అదే మనం కోవలెంట్ బాండ్ అనుకోండి, కోవలెంట్ బాండ్ అయితే జస్ట్ హెచ్ బాండ్ ఎఫ్ ఒక సింగిల్ లైన్తో రిప్రజెంట్ చేస్తాం అంతే. కోవలెంట్ బాండ్ అయితే జస్ట్ నార్మల్ లైన్, బట్ కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్ అయితే యారో మార్క్. ఓకే. నెక్స్ట్ హైడ్రోజన్ దగ్గర, నైట్రోజన్ దగ్గర 3 హైడ్రోజన్స్ ఉన్నాయి కదా, ఆ 3 హైడ్రోజన్స్ని ఇటువైపు రాస్తున్నాను నేను. NH3 H3 అని రాసి ఎలాగైనా రాసుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. సో దిస్ ఈజ్ హౌ NH3 బాండ్ H ప్లస్ ఫామ్. దిస్ ఈజ్ ఆల్సో కాల్డ్, దీన్ని మనం సింపుల్గా NH4 చూడండి, NH3 and this H4 and what is the overall charge? NH3 charge 0, H plus కి పాజిటివ్ చార్జ్ ఉంది, అప్పుడు టోటల్ చార్జ్ ఎంత? ప్లస్ NH4 ప్లస్. దిస్ ఈజ్ కాల్డ్ అమ్మోనియం అయాన్. అమ్మోనియం అయాన్, అమ్మోనియం అయాన్ ఫామ్ అవుతుంది. సో అమ్మోనియం అయాన్ ఎలా ఫామ్ అవుతుంది? హౌ అమ్మోనియం అయాన్ విల్ బి ఫార్మ్డ్? సో అమ్మోనియా, nitrogen atom of ammonia donates a lone pair of electron to H plus ion, hydrogen ion. Then there will be a coordinate covalent bond between nitrogen and H plus ion. So that's how NH4 plus ammonium ion will be formed. ఇప్పుడు మీకు రేపు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో హౌ మెనీ టైప్స్ ఆఫ్ బాండ్స్ ప్రెజెంట్ ఇన్ అమ్మోనియం అయాన్ అని అడిగాడు అనుకోండి, ఏం చెప్తారు? హౌ మెనీ టైప్స్ ఆఫ్ బాండ్స్ ప్రెజెంట్ ఇన్ అమ్మోనియం అయాన్. అమ్మోనియం అయాన్లో ఎన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బాండ్స్ ఉన్నాయి?
ఒక బాండ్ అయితే మీకు క్లియర్గా కనపడుతుంది ఏంటది కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్ బిట్వీన్ నైట్రోజన్ అండ్ H+ ion. But there is already one type of bond between nitrogen and hydrogen. నైట్రోజన్ కి హైడ్రోజన్ కి ఆల్రెడీ కొన్ని బాండ్స్ ఉన్నాయి ఇక్కడ. What are they called? Covalent bonds. So ammonium ion has covalent bonds. Covalent bonds between nitrogen and hydrogen. Coordinate covalent bond between nitrogen and H+ ion. So there are two types of bonds in ammonium ion. Okay, in most of the dative compounds of dative bonding, they have minimum two types of bonds. Okay, one more example we'll take. In your book, some other examples also is given. NH3BF3, that first example. That's also a good example. NH3 we can write like this, H3N, just for our convenience. BF3, boron trifluoride. Okay, here boron has an empty orbital. Boron has an empty orbital. But in NH3, nitrogen has one lone pair electron. Nitrogen has one lone pair electron. In BF3, boron has empty orbital. ఎలా ఉంటుంది boron లో empty orbital ఎందుకు ఉంటుంది? What is the atomic number and electronic configuration of boron? Boron atomic number is 5. Whatever I write on the board, you should note down. That already told you. 5 electronic configuration: 1s2, 2s2, 2p1. 2p1 means 2px1. What about 2py and 2pz? They are empty, 0 and 0. This is the configuration of boron. Atomic number 5, 1s2, 2s2, 2p1. But when boron is going to participate in bond formation, ఎప్పుడైతే అది వేరే వాటితో కలవబోతుందో అప్పుడు ఏమవుతుందంటే అది ఎగ్జైటెడ్ స్టేట్లోకి వెళ్తుంది. ఎగ్జైటెడ్ స్టేట్ అంటే కొంత ఎనర్జీని అబ్జార్బ్ చేసుకొని, ఇక్కడ 2sలో 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కదమ్మా, 2s2, 1 ఎలక్ట్రాన్ ఎంటీగా ఉండే py ఆర్బిటాల్లోకి జంప్ అవుతుంది. సో దట్ ఈస్ కాల్డ్ ఎగ్జైటెడ్ స్టేట్. 1s2, 2s1, 2px1, నెక్స్ట్ 2py1. 1s2, 2s1, 2px1, 2py1. What about 2pz? What about 2pz? 0. 2pz 0. Next, tell me what is the atomic number, valence electrons and valency of boron? Atomic number 5. Then valency 3. How valency 3? See, in excited state, how many valence electrons are there now here? 3. All the 3 are unpaired electrons, single electrons. I told you already that only unpaired electrons participate in bond formation. 3 unpaired electrons and one orbital is empty. Pz orbital is empty. ఇప్పుడు ఈ 3 unpaired electrons ని యూజ్ చేసి బోరాన్ ఏం చేసింది? 3 ఫ్లోరిన్స్ తో కలిసింది. 3 ఫ్లోరిన్స్ తో కలిసి BF3 మాలిక్యూల్ ని ఫామ్ చేసింది. అండ్ దాని దగ్గర ఇంకా PZ ఆర్బిటల్ ఎంటీగా ఉంది. ఆ PZ ఆర్బిటల్ నేను ఇక్కడ మెన్షన్ చేశాను. సో BF3లో బోరాన్ దగ్గర ఒక అన్పేర్డ్ ఎంటీ ఆర్బిటల్ ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఈ క్వశ్చన్ ఒక 5 days తర్వాత 1 week తర్వాత అడిగితే మీరు ఆన్సర్ చేయగలరా? BF3లో PZ ఆర్బిటల్ ఎంటీగా ఉంటుందా ఉండదా అని అడిగితే చెప్తారా? అలాంటప్పుడు మీరు రాసుకుంటున్నారా, నోట్ చేసుకుంటున్నారా? సరే, నేను తర్వాత చెక్ చేస్తాను. నైట్రోజన్ దగ్గర ఉండే ఎలక్ట్రాన్ పెయిర్ను ఇది ఎంటీగా ఉండేటువంటి ఆర్బిటాల్కి డొనేట్ చేస్తుంది. అంటే ఇక్కడ నైట్రోజన్ ఆఫ్ అమోనియా డొనేట్స్ a lone pair of electron to boron of BF3 molecule. Then there will be formation of a. ఇప్పుడు డోనర్ ఎవరు? ఇక్కడ డోనర్ ఎవరు? నైట్రోజన్. యాక్సెప్టర్ ఎవరు? బోరాన్. సో నైట్రోజన్ దగ్గర 3 హైడ్రోజన్స్ ఉన్నాయి, అది ఇటు పక్క రాద్దాము. బోరాన్ దగ్గర 3 ఫ్లోరిన్స్ ఉన్నాయి, అవి ఇటువైపు రాద్దాం. సో నైట్రోజన్కి బోరాన్కి మధ్య కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్ ఫామ్ అవుతుంది. So this is coordinate covalent bond. Okay, and many molecules we can discuss like this. So coordinate covalent bond is represented by an arrow mark, right? Then ఒకసారి pause లో ఉంచరా. Pause.